వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. శ్రీరాముడు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు, సమస్త హిందువుల ఆరాధ్య దైవం అని వ్యాఖ్యానించారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బాస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రామాలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు నగదు, బంగారం, వెండి రూపంలో విరాళాలు అందించారని గుర్తు చేశారు. భక్తుల విరాళాలకు సంబంధించి ప్రతి రూపాయి లెక్కలను ప్రజలకు వెల్లడించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. సిట్తోనే కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగు న్యాయమూర్తి లేదా సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. రాముడు గుడిలో జరిగిన చందాచోర్ అంటే డొనేషన్ విరాళాల దొంగల మీద చర్యల గురించి తక్షణ చర్యలు శీఘ్రగతిన తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఏంటంటే అయోధ్యకి విరాళాలు ఎన్ని వచ్చినాయి, 100 కోట్ల హిందువులు యావరేజ్గా 300 ఇంటికి వేసుకున్నా కూడా 30,000 కోట్లు రావాలి, కానీ అక్కడ చూపెట్టట్లేదు. దీని మీద హైయెస్ట్ ఎపెక్స్ బాడీ ద్వారా ఒక ఆడిట్ చేయటం, రోజు లెక్కింపు చేస్తున్న దగ్గర డొనేషన్స్ రెగ్యులర్గా వచ్చిన పైసలు తీసుకోవటం, బాత్రూమ్లలో పెట్టడం, తర్వాత తీసుకెళ్ళిపోవటం, ఎక్కడ చెకింగ్ మెకానిజం లేకపోవటం, వీటి మీద ఎంక్వైరీ జరుగుతున్నది. సిట్ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదు. అందుకని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అన్న చేసి ఈ దొంగలందరినీ పట్టుకోవాలి. అక్కడ విల్లాస్ కట్టుకున్నారు, అయాసీలు చేశారు. ఆ విల్లాస్ దగ్గరికి ఇప్పటివరకు బుల్డేజర్ పోలేదు. మరి ఉత్తరప్రదేశ్లో మనందరం చూస్తుంటాం, ఎక్కడ తప్పు జరిగినా 24 గంటల్లో బుల్డోజర్ వెళ్తుంది. మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. హిందూ ధర్మానికి రథసారథులుగా బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి నేను తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా ఈ అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా వచ్చి ఈరోజు మీ ముందు మాట్లాడటం జరుగుతుంది. ఈ చర్య తొందరగా తీసుకోకపోతే మాత్రం ఇది దేశవ్యాప్త ఉద్యమం అవుతుంది.